మహాగణాధిపతయ నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. పక్ష ఫలితాలు 16/2/2024 నుండి 29/2/2024 వరకు గల పక్ష ఫలితాలని నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితి కానీ చూసుకుంటే మేషరాశిలో గురువు యొక్క సంచారము, అలాగే కన్యారాశిలో కేతువు యొక్క సంచారము, మనకి మకర రాశిలో శుక్ర బుధ అలాగే కుజ గ్రహాల యొక్క సంచారం. బుధుడు మనకి ఫిబ్రవరి 20వ తేదీ నుండి మకరం నుండి కుంభరాశిలోకి ఆయన మార్పు చెందడం అనేది జరుగుతుంది. అలాగే కుంభరాశిలో రవి శని యొక్క గ్రహాల యొక్క కలయిక, అలాగే 20వ తేదీ నుండి కూడా బుధుడు అక్కడ యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. మీనరాశిలో మనకి రాహు యొక్క సంచారము, చంద్రుడు యొక్క పక్ష ప్రారంభంలో మేషరాశిలో ఈయన యొక్క సంచారం మొదలయ్యి ఆయన ఈ యొక్క పక్షాంతానికి అంటే మనకి ఈ యొక్క 29వ తారీఖు కల్లా తులారాశిలోకి ఈయన ప్రవేశం అనేది అంటే ఆయన సంచారం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ 15 రోజులు కూడా ఈ నవగ్రహ సంచారాలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క స్థితి వీక్షణ యొక్క సంచారాన్ని అనుసరించి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి కూడా వారికి యొక్క శుభాశుభ ఫలితాలు అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి అసలు ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశాధిపతి వచ్చి కుజుడు. వృశ్చిక రాశిలోకి మనకి విశాఖ 4వ పాదము, అలాగే అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు మనకి ఈ యొక్క వృశ్చిక రాశిలోకి రావడం అనేది జరుగుతుంది. వృశ్చిక రాశికి రాశాధిపతి అయిన కుజుడు వచ్చి మనకి తృతీయ స్థానంలో ఉచ్చక్షేత్రంలో ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళకి ఎప్పుడైతే కుజుడు ఉచ్చక్షేత్రాన్ని పొంది ఉన్నాడో వీళ్ళకి రాశాధిపతి అయ్యాడు కదా, అందులో వీళ్ళకి రాశాధిపతి అయ్యాడు, అలాగే షష్టమాధిపతి కూడా అయ్యాడు. ఈ షష్టమ రాశాధిపతి అయిన కుజుడు ఎప్పుడైతే ఉచ్చ పొందాడో శత్రువుల యొక్క బాధలు తగ్గడము, అంటే అనారోగ్య సమస్యలు, రుణ బాధలు ఇలాంటివి సహజంగా షష్టమ స్థానాధిపతి ఉన్నా కూడా ఇక్కడ రాశ్యాధిపతి కూడా అయ్యాడు కాబట్టి కొంత వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అందులో ఉన్నది తృతీయ స్థానంలో కాబట్టి సోదరుల వర్గం నుండి వీళ్ళకి కాస్త సహాయ సహకారాలు, అలాగే ధనలాభము, ఆరోగ్యం కొంతవరకు కుదుటపడ్డము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే నూతన వస్త్ర ప్రాప్తి అనేది కూడా కలుగుతుంది. అలాగే ఇంటికి సంబంధించి ఏదైనా విలువైన వస్తువులు కొనుగోలు చేయడం, లేదా ఏదైనా వెండి బంగారం ఇలాంటి ఏదైనా ఒక విలువైన వస్తువుల్ని కొనుగోలు చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే భూములు అలాంటివి లేదా రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి లాభాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నప్పుడు కానీ ఈ తృతీయ స్థానంలో ఈ యొక్క కుజుడితో పాటుగా బుధుడు కూడా 20వ తారీఖు వరకు ఉండి తదనంతరం ఆయన చతుర్థ స్థానంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి 20వ తారీఖు వరకు కొంచెం చంచలమైన బుద్ధి అనేది, ఒక స్థిరమైన నిర్ణయం అనేది లేకుండా ఉంటుంది. అనవసరంగా జ్ఞాతులతో కావచ్చు, ఎవరైనా చుట్టాలు ఉంటారు కదా వాళ్ళతో పాటు చిన్న చిన్న గొడవలు, విరోధాలు ఇలాంటివి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కాస్త ఈ పక్ష ప్రారంభమైన మొదటి 5 రోజులు కూడా కాస్త జాగ్రత్తగా ఉంటే కొంచెం చిన్న చిన్న వాదనలకి వాటికి దూరంగా ఉండే అవకాశం అనేది ఎక్కువగా కనపడుతోంది. అలాగే ఇక్కడ శుక్రుడు కూడా వీళ్ళతో పాటు అంటే ఈ యొక్క వృశ్చిక రాశిలో తృతీయ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. కాబట్టి తప్పనిసరిగా అభివృద్ధి అనేది ఉంటుంది. అంటే ఇక్కడ శత్రు వృద్ధి ఉన్నా, మీ మీద వ్యతిరేక ఫలితాలు ఉన్నా కూడా, ఎంత నెగిటివిటీ ఉన్నా కూడా దాంతోపాటుగా అభివృద్ధి అనేది మాత్రం ఖచ్చితంగా ఇక్కడ కనపడడం అనేది జరుగుతోంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఉండడం, అందులో ఇక్కడ అర్ధాష్టమ రవిగా కూడా అక్కడ సంచారం చేయడం అనేది ఉంటుంది. కాబట్టి తల్లి ఆరోగ్య విషయాల్లోనూ, అలాగే ఇంట్లో పెద్దవాళ్ళతో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. లేకపోతే అనవసరమైన కుటుంబ వాతావరణం అనేది ఎక్కువగా స్పాయిల్ చేసుకోకుండా ఉండడం అనేది ఉత్తమం. అంటే వాదనలకు దిగడం,
లేకపోతే అక్కర్లేని మాటలు మాట్లాడడం, సంబంధం లేని విషయాల్లో కలవ చేసుకోవడం, లేదా మనకి సంబంధం లేని విషయాలు చర్చకు తెచ్చుకోవడం, ఇలాంటివి చేయడం ద్వారా కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే ఎక్కువగా ఎందుకంటే రవి వచ్చేటప్పటికి మనకి ఎక్కువగా గవర్నమెంట్ అవి మనం చెప్తూ ఉంటాం కాబట్టి ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్లో వాటిల్లో ఉన్నారో వాళ్ళు కూడా జాగ్రత్త వహించండి. వాహనాలు నడిపేటప్పుడు లేదా ఎక్కడికైనా ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండడం అనేది మంచిది. ఎందుకంటే లేకపోతే అనవసరమైన ఇబ్బందులు అంటే చిన్న చిన్న వాహన ప్రమాదాలు అలాంటివి అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండడం అనేది మంచిది. ఎందుకంటే ఒక్కోసారి ఏదైనా ప్రయాణాలు చెందుతున్నా కూడా కాస్త కొంచెం, ఎందుకంటే ఇక్కడ తృతీయాధిపతి అయిన శని కూడా చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి దగ్గర ప్రయాణాలు అంటే మనకి తృతీయ స్థానం అనేది ప్రయాణాలు చెప్తాం. ఆ ప్రయాణాలు చేసేటప్పుడు మార్గం మధ్యలో ఏదైనా ఇబ్బందులు రావడం, లేదా టైర్ పంచర్ అవ్వడమనో లేకపోతే ఏదో రకంగా కాస్త మార్గం మధ్యలో ఈ యొక్క ఒడిదుడుకులు అనేవి ఏర్పడడం అనేది, ఆటంకాలు ఏర్పడడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఈ యొక్క ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ బుధుడు ఏదైతే ఉన్నాడో బుధుడు యొక్క మార్పు కూడా కొంతవరకు వీళ్ళకి అంటే ఈ బుద్ధి చాంచల్యము దాని విషయాల్లో కొంత మన స్థిరంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్థిరంగా ఉంటే వీళ్ళు ఎప్పుడైతే తృతీయ స్థానం నుండి చతుర్థ స్థానంలోకి వెళ్తాడో వెళ్ళిన తర్వాత మాత్రం కాస్త అనుకూలంగా ఉండడం, కాస్త మాతృ సౌఖ్యాన్ని అనుభవించడం, కాస్త ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది. 20వ తారీఖు నుంచి బుధుడు వల్ల మాత్రం కొంత అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి చూసుకున్నప్పుడు శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా తప్పనిసరిగా దత్తాత్రేయుల వారి యొక్క ఆరాధన చేసుకోవడం, అలాగే ఈ యొక్క మనకి కనకదార స్తోత్ర పారాయణ చేసుకోవడము, అలాగే గోదర్శనం ప్రతిరోజు కూడా గోవుని ఆరాధన చేయడం, లేదా కనీసం గోమాతకు ప్రతిరోజు వెళ్ళి ఒక 11 ప్రదక్షిణాలు చేయడం, అలాగే నవగ్రహ ప్రదక్షిణ ఇలాంటివన్నీ కూడా విశేష ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనితో పాటుగా శనివారాల నియమాలు పాటించడం, అలాగే హనుమాన్ చాలీస పారాయణ వీలైనప్పుడు ఎప్పుడో అప్పుడు పొద్దున్నే లేచి చదవాలని ఏదో ఒక సమయంలో పొద్దున్న సాయంకాలం శుచిగా ఉన్నప్పుడు ఈ యొక్క హనుమాన్ చాలీస పారాయణ చేసుకోవడం ద్వారా కాస్త వ్యతిరేక ఫలితాలు తగ్గడం అనేది ఉంటుంది. మనం ఇప్పుడు ఈ పక్ష ఫలితాల్లో భాగంగా 12 రాశుల వారికి, ఒక్క రాశి వారికి ఒక్కొక్కరికి ఏ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, వీళ్ళ వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం, అలాగే వీళ్ళ యొక్క మానసిక స్థితిగతులు కావచ్చు, లేకపోతే ఆర్థిక స్థితిగతులు కావచ్చు, వ్యాపారంలో జీవిత భాగస్వామ్యం, అలాగే భాగస్వామి వ్యాపారము, ఇలా మనం వీటి అన్నిటి గురించి కూడా మనం చర్చించుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ 15 రోజులు అంటే ఈ పక్ష ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సమయాన్ని అంటే ఈ 15 రోజుల సమయంలో కూడా ఏ రాశి వాళ్ళు ఎటువంటి ఫలితాలు పొందుతారు, ఎటువంటి పనులు చేయొచ్చు, ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇందులో ప్రత్యేకంగా ఏవైనా కొత్తగా పనులు చేపట్టాలి అంటే కొత్తగా ఏదైనా ఒక జీవితంలో ఒక మార్పు తెచ్చుకోవాలి, అది ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, వివాహపరంగా కావచ్చు, అంటే దైనందిక జీవితంలో కాకుండా ప్రత్యేకంగా మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నప్పుడు ఈ యొక్క గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క ఏవైతే ఈ యొక్క పక్ష ఫలితాలు ఉన్నాయో ఇవి కేవలం గోచార ఫలితాలను మాత్రమే చెప్తుంది, అంటే ప్రజెంట్ ఎలా ఉన్నదని మాత్రమే చెప్తుంది. అయితే మనకి జన్మజాతకం అనేది మనకి ఫ్యూచర్ని కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకం కాబట్టి దాని యొక్క ఫలితం మంచైనా చెడైనా కూడా దాని యొక్క తీవ్రత అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. మంచి ఉందనుకోండి, ఒకవేళ గోచారంలో బాగాలేకపోయినా కూడా మీ యొక్క జన్మజాతక ఫలితాలు శుభ ఫలితాలుగా ఉన్నాయి కాబట్టి మీకు శుభ ఫలితాలే, ఏదైనా ఒక కార్యక్రమం మొదలుపెట్టినా ఒక పని చేపట్టినా కూడా శుభ ఫలితాలే ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం తప్పనిసరిగా గోచార ఫలితాలతో పాటు వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చాలా అవసరం అనేది మనకి ఇక్కడ తెలుసుకోవాలి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క పక్ష ఫలితాలతో పాటు
వ్యక్తిగత జాతక ఫలితాలను కూడా మీరు పరిశీలనలోకి తీసుకుని అప్పుడు మీ యొక్క ముఖ్యమైన పనులు చేపట్టేటప్పుడు నిర్ణయాలనేవి తీసుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.